సవాల్ సవాల్ బస్తీ మే సవాల్. ఒకరేమో ఆడికిరా చూసుకుందాం అంటారు, ఇంకొకరు అక్కడ కూడా ఇక్కడికి రా దేక్లెంగే అంటారు. ఏం జరుగుతోంది అసలు? తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ప్లేసులు మారుస్తున్నారు తప్ప పక్కాగా పని జరిగేట్టు మాత్రం కనిపించట్లేదు. తెలంగాణలో ఇప్పుడు సవాళ్ల రాజకీయం నడుస్తోంది. అంశం ఏదైనా సరే రచ్చబండకు సై అంటున్నారు నేతలు. కానీ అవేవి కార్యరూపం దాల్చడం లేదు. ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు కొత్త కాకపోయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఈ తరహా ముచ్చట్లు మరీ ఎక్కువైపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అది పీక్స్కు చేరింది. అయితే సవాళ్లు విసురుకుంటున్న నేతలు దానికి సరైన వేదికను ఎంపిక చేసుకోలేకపోతున్నారు అనే చర్చ జనాల్లో జరుగుతోంది. రైతులకు ఎవరేం చేశారో లెక్క తేలుద్దామంటూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు విసిరిన ఛాలెంజ్తో ఈ రచ్చ మొదలు కాగా అది ప్లేసులు మార్చుకుంటూ ముందుకు వెళ్తోంది తప్ప ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. తొలితేమో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు రేవంత్. సీఎం సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వచ్చి కూర్చున్నారు. సీఎం రాకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి వెనుదిరిగారు. ఆ తర్వాత ఈ సవాల్ లొకేషన్ అసెంబ్లీకి మారింది. పబ్లకు క్లబ్లకు రానున్న ముఖ్యమంత్రి చర్చల కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుద్దామని, అక్కడకు కేసీఆర్ రావాలని సవాల్ చేశారు రేవంత్. కేసీఆర్ ఆరోగ్యం బాలేదంటే ఫామ్ హౌస్ కైనా చర్చకు వస్తానని సీఎం ప్రకటించడంతో మరోసారి లొకేషన్ మారిపోయింది. ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికి వద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. సీఎం సవాల్పై స్పందించిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఫామ్ హౌస్ ఎందుకు అంటూ మరికొన్ని లొకేషన్లు సూచించారు. కమాండ్ కంట్రోల్ అయినా ఓకే అంటూ ప్రతి సవాల్ విసిరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మరో అడుగు ముందుకేసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్కడ ఇక్కడ ఎందుకు, ఎల్బీ స్టేడియంలో చర్చకు కూర్చుందామంటూ సవాల్ విసిరారు. చర్చ చేయాలనుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2,500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో, ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు 2,000 నుంచి 4,000 చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. మీరు శాసనసభన లాల్ బహదూర్ స్టేడియమా, అంతకంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అడుగు అణు మొత్తం 3 రోజులు కానీ 4 రోజులు కానీ అన్నీ తిరుగుదాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క అడుగు మొత్తం తిరుగుదాం. ఆ తర్వాత పెట్టండి, చర్చ పెట్టండి. మీకు కనిపించనివి, మీకు అర్థం కానివి స్పాట్లో చూపిస్తాం. మొదటేమో బహిరంగ చర్చ అన్నారు, ఆ తర్వాత అసెంబ్లీ అన్నారు, ఆ వెంటనే ప్రెస్ క్లబ్ అన్నారు, ఆ పిమ్మట ఫామ్ హౌస్ కు లొకేషన్ మార్చారు. ఇప్పుడేమో కమాండ్ కంట్రోల్ ఎల్బీ స్టేడియం అంటూ కొత్త వేదికలను జాబితాలో చేర్చారు. అసలు ఇంతకు ఈ నాయకులకు చర్చించే ఉద్దేశం ఉందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాంటి ఆలోచన లేనప్పుడు ఎందుకీ సవాళ్లు ప్రతి సవాళ్లు అనే ముచ్చట కూడా చర్చకు తావిస్తోంది. మరి ఇప్పటికైనా ఈ రచ్చ ఆపుతారా, మరో సవాల్తో మరో వేదికను ప్రకటిస్తారా అన్నదే తెలియాల్సి ఉంది.